శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 60 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 60 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. పేదవారి కోసం, ఆరోగ్య అవసరాల కోసం, ఇబ్బంది పడుతున్న కుటుంబాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 19 నెలల కాలంలో నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు 410 లబ్ధిదారులకు దాదాపు 3,60,00,000 రూపాయలను చెక్కుల రూపంలో అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే వెంకటప్రసాద్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు కానీ లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఒక వినూత్నమైనటువంటి పంతాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి వారం కూడా దాదాపు నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు సహాయం అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం ద్వారా. అందులో భాగంగా ఈ రోజున 60 మందికి 57,96,755 రూపాయలు, దాదాపు 60 లక్షల రూపాయలు డబ్బులు ఈ రోజున మంజూరు చేసి 60 కుటుంబాలకు 60 లక్షల రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది. దీంతో కలిసి దాదాపు ఈ 19 నెలల కాలంలో 3,58,94,000 రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరిగింది. ఇది ఆల్ టైం రికార్డు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే గాని, ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ ముఖ్యమంత్రి గాని ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇంకా కొద్ది మందికి ఇబ్బంది పడుతున్నారు పాపం. ఇందాక ఒక అబ్బాయి చెప్తున్నాడు, 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నాకు 68,000 మాత్రమే వచ్చింది, నాకు వడ్డీకి కూడా సరిపోదని చెప్పేసి. బహుశా ఏదైనా బిల్డింగ్ లో లోపాలు ఉన్నాయేమో కరెక్ట్ చేస్తాం, మళ్ళీ ఒకసారి అప్పీల్ చేసైనా ముఖ్యమంత్రి గారితో ఆ కుటుంబానికి సహాయం చేసేటువంటి పరిస్థితిలోకి తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా ఆర్థిక లోటు ఉన్నటువంటి ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు కావచ్చు, లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తి ఆసుపత్రిలో వైద్య ఖర్చుల నిమిత్తం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద రానటువంటి చికిత్సల నిమిత్తం కావచ్చు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్లకు ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.